గుమ్మడికాయని చూసారా ఏ షేప్‌లో ఉందో? నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇలాంటిది. నాకైతే బాగా నచ్చింది అని. అయితే ఈ ముదిరిపోయిన గుమ్మడికాయతోటి నేను హల్వా చేశాననమాట. ఎలా వచ్చిందో చూద్దాము. అండ్ ఫస్ట్ అయితే నెయ్యిలో చక్కగా మంచిగా జీడిపప్పుని కట్ చేసుకొని, కిస్మిస్‌లు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఈ రెండిటిని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గుమ్మడికాయ తురుముని నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పాలు అండ్ కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ అనేది మనకి టేస్ట్ అనేది చాలా బావుంటది వేయడం వలన. అండ్ హల్వాకైతే మంచి టేస్ట్ అనేది ఇచ్చేస్తుందనమాట. అందుకే ఖచ్చితంగా నేను వేస్తాను. అండ్ అంతకుముందు కూడా నేను గుమ్మడికాయ హల్వా చేశాననమాట. కానీ ఈ గుమ్మడికాయ హల్వా అనేది ఎంత బావుందో కొంచెం సాఫ్రాన్ వేసుకున్నాను అంతే అండి. మంచిగా గుమ్మడికాయ హల్వా అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బావుంది. టేస్ట్ విషయానికొస్తే సూపర్ అనమాట. ఫుల్ రెసిపీ అనేది లాంగ్ వీడియోలో ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసాను. ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.